సో ఇంకొక హాట్ టాపిక్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ గారు పాలిటిక్స్‌లోకి రాబోతున్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్‌గా ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున అండ్ ఎన్టీఆర్ గారు వీళ్ళు ఊరు వాడ అని ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక 100 కోట్ల బడ్జెట్ పెట్టుకొని విద్యా సహాయం, వైద్య సహాయం, ఇంకేమైనా నిరుపేదలకు కానీ ఏవైనా కనీస అవసరాలు చూసుకునేలాగా ఒక సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేద్దామని అనుకున్నారు. మనకు రాష్ట్రంలో చాలామంది ఎన్‌జీఓలు ఉన్నారు. ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి. ఎన్నో ఫౌండేషన్లు ఉన్నాయి. ఆథరైజ్డ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తానే ఉంటారు. కొంతమంది అడవులను కాపాడతారు, కొంతమంది మొక్కలు పెంచుతారు, కొంతమంది యానిమల్ కేర్ తీసుకుంటారు, ఇంకొంతమంది పేదవాళ్ళని కేర్ తీసుకుంటారు. మన యూట్యూబ్‌లో చాలా మందిని చూస్తున్నాం. చాలామంది ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యేది ఏంటంటే, నీ బర్త్‌డే అనుకో, ఏదైనా అనాథాశ్రమంకో ఒక బియ్యం బస్తా డొనేట్ చేసావనుకో, వాళ్ళందరూ ఆ రోజు తింటే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావు. లేదా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వాళ్ళందరికీ చెప్పులో, వాళ్ళందరికీ గొడుగులో, వాళ్ళందరికీ బట్టలో, లేకపోతే ఏదో మనకు తోచిన సహాయం అంతా. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, ఒకసారి వరలక్ష్మి శరత్ కుమార్ కో అనాథ పిల్లల గృహ అక్కడికెళ్ళింది. మనమేమన్నా కొనిస్తే నచ్చినా నచ్చకపోయినా ఇచ్చాం కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళనే షాపింగ్ మాల్ తీసుకొచ్చి ఇడిచిపెడితే వాళ్ళకి ఆ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తది కదా! అవును. దే విల్ లవ్ ఇట్. వాడికి నచ్చింది తీసుకుంటారు. అలా వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది షాపింగ్ మాల్‌లో వదిలేసింది. అది నచ్చింది నాకు. ఇట్లా కొంతమంది కొన్ని సార్లు డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. సమంత చేస్తది. చాలా మంచి కార్యక్రమాలు చేస్తది. ఇట్లా చూసుకుంటే మహేష్ బాబు గారు అండ్ అందరూ ఆల్మోస్ట్ ఒకరిద్దరు సినిమా స్టార్స్ అంతెందుకు విజయ్ దేవరకొండ మొన్న రీసెంట్‌గా వాళ్ళ ఊర్లో చేశాడు. అంత స్కాలర్‌షిప్. ఏదైనా చాలా ఇంపాక్ట్‌ఫుల్ చేస్తారు. యూత్‌కి అట్రాక్ట్ అయ్యేటట్టు. అంటే అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీ హీరో ఇంతకుముందు ఎప్పుడు చూడనంత రేంజ్‌లో అయితే చేస్తారు. అండ్ ఇకపోతే బాలయ్య బసవతారకం. అది ఇండియాలోనే నంబర్ 2 హాస్పిటల్. పైగా అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్. ఇట్లా చాలా ఉన్నాయి. ఒకటి చెప్పాలి అంటే. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి హీరోలు వీళ్ళందరూ ఒకరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇలాంటి చేస్తా ఉంటారు. స్వతహాగా బ్లడ్‌లోనే ఉంది. పెద్ద ఎన్టీఆర్ గారు ఆయన సినిమాల్లో అప్పట్లో వరద బాధితులకు కానీ, ఇంకెవరికైనా గాని ఏదైనా వచ్చినప్పుడు ముందుగా ఉండి అందరికి ఫండ్స్ ఇప్పించేవాడు, కలెక్ట్ చేసేవాడు, వాళ్ళకి సహాయం చేసేవాడు. మరి ఆ బ్లడ్డే కొనసాగుతా వస్తుంది కదా! సో ఈయన కూడా ఇప్పుడు ఒక మంచి హీరో పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఇంత డబ్బుంది. కుటుంబానికి సరిపడా పర్వాలేదు. ఇంకేదైనా మంచి కార్యక్రమాలు చేస్తే బావుండని అనిపిచ్చింది. తను కూడా 2 అడుగులు ముందుకేసి బయటికొచ్చి తన ఫ్యాన్స్ అందరు అసోసియేషన్‌లో అందరూ ఇప్పుడు ఒక మంచి వింగ్ టీమ్ లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా మీద పట్టుంటది. పరిచయాలుంటాయి. అట్లా వీళ్ళేం చేస్తారంటే ఇలా చేస్తే బావుంటది. దీనికి ఇంత బడ్జెట్ అవుతదని అనుకోని ఎళ్లారు. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే అందరికి అర్థం అవ్వాలని ఊరు, వాడ అని టైటిల్ పెట్టారు. ఇదేంటంటే ఏదో గవర్నమెంట్ టైటిల్ లాగా అయిపోయింది. అయ్యేసరికి రాజకీయాలకు లింక్ పెట్టారు. నాకు రాజకీయాలకు లింక్ ఎందుకు పెట్టారు అంటే, ఉంటారు కొంతమంది ఉత్సాహం ఎక్కువ ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో దేనికో లింకులు పెట్టి ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నాడు, ప్రకటన చేస్తున్నారు, తిరుపతిలో పెద్ద సభ పెడుతున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటేంటి, ఈ పార్టీలో ఆయన ఫ్రెండ్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీ జాయిన్ అవుతారు. వాళ్ళకి మెయిన్ పోస్టులు ఇస్తారు. టోటల్ ఆపోజిట్ కదా అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు. ఫ్రెండ్‌షిప్ ఉంటది. ఫ్రెండ్‌షిప్ అనేది ఉంది అని ఎప్పటినుంచో ఒక టాక్. సో అట్లా అంటే వీళ్ళు రాస్తున్నారు అలా. ఈ రాతలనేం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే వెల్కమ్ చెప్పాలి గానీ, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని ట్రోల్ చేస్తున్నాం. కాంట్రోవర్సీ చేస్తున్నాం. నువ్వైనా సరే, నేనైనా సరే ఏదైనా మంచి పని చేస్తున్నాడు అంటే 10 మందికి చెప్పుకోవాలి. లేదా వాడిని అప్రిషియేట్ చేయాలి. లేదంటే ఇగ్నోర్ చేయండి. అట్లా ఏం కాకుండా ఇదేదో వచ్చింది. వెంటనే దీనికి రకరకాల లింకులు పెట్టేసి, లేనిపోనియన్నీ అంటించేసి, దాన్ని అలా సాగదీసి అలా వదిలేస్తారు. మళ్ళీ ఆ టీమ్ వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి. లేదండి అదేం లేదు. మేము ఈ డెసిషన్ వేరు, ఆ డెసిషన్ వేరు. మేమేదో చేస్తున్నామని. అంటే మళ్ళీ అక్కడేంటంటే అవతల వ్యక్తి దీనికి మనం స్పందించడం ఏంటి అనుకున్నా కూడా స్పందించట్లేదంటే అందులో ఎంత నిజం ఉందని మళ్ళీ దీన్ని 90% తీసుకెళ్తారు. అందుకే అవతల వాళ్ళు క్లారిటీ ఇస్తారనమాట. సో వాళ్ళు క్లారిటీ ఇచ్చారు కూడా. అదేం లేదు. ఆయనకు నిజంగా రాజకీయాలకు రావాలి అనుకుంటే ఆయనే చెప్తాడు కదా! నేను వస్తున్నాను. ఇప్పుడు ఎట్లా రీసెంట్‌గా విజయ్ గెలిచిన తర్వాత మన వాళ్ళు ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పటినుంచో తమిళంలో కెప్టెన్ రాజకీయాల్లో ఉన్నాడు. మొన్న వాళ్ళ ఆవిడ కూడా గెలిచింది. కమల్ హాసన్ ఎప్పటినుంచో పార్టీ పెట్టి రాజకీయాల్లో తిరుగుతున్నాడు. గెలవలేదు ఆఫ్‌కోర్స్. రజనీకాంత్ పెడితే బాగుండని అందరూ ఆశించారు. బట్ ఆయన పెట్టలేదు.
ఇట్లా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే సినిమాల నుంచి నెక్స్ట్ రాజకీయాలని. పైన నవనీత్ కౌర్ ఒకసారి ఎంపీ అయ్యి పార్లమెంట్‌లో చాలా బాగా మాట్లాడింది. నెక్స్ట్ ఇప్పుడు రచన ఎంపీ అయింది. ఇంకొంతమంది అయ్యారు నార్త్ సైడ్. జయప్రద గారు ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు. జయసుధ గారు ఒక్కసారి సికింద్రాబాద్‌కొచ్చి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఎళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా మినిస్టర్‌లైన వాళ్ళున్నారు. ఎంపీలైన వాళ్ళున్నారు. ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా రాజకీయాలకి వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ సినిమాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ పెట్టి విలీనం చేసిన వాళ్ళు ఉన్నారు. అవునా? సో, ఇట్లా అయినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళకి రావాలి అనిపిస్తే వాళ్ళు ప్రకటించుకుంటారు. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలను చూసి ఖచ్చితంగా రాజకీయాల్లోకొస్తాడు. సినిమాలు ఇది అన్ని లింక్ చేసేసి ఇంకో 2, 3 రెఫరెన్స్‌లు తీసుకొని దీనికి అంటగట్టేసి దీన్ని పెద్దగా చేస్తారు. అది దీనికంటే 2 రోజుల ముందే అల్లు అర్జున్ రాజకీయాల్లోకొస్తున్నాడన్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వచ్చి కలిసాడు హ్మ్. అని జెప్పేసి ఇట్లా ఉంటాయి. అవి ఏం లేవు. ప్రతిదీ ఎక్కువ అంటే మీ పట్టించుకో అంచనా ఏంటి? అంటే మీ ఆలోచన ఏంటి? ఎన్టీఆర్ గారు ఒకవేళ రాజకీయాలకొస్తే ఎలా ఉండబోతుంది? అండ్ టీడీపీ సైడ్ నుంచి వస్తారా? లేకపోతే కొత్త పార్టీ పెడతారా? అసలు వాట్ ఈస్ యువర్ థాట్? ఒకవేళ ఎన్టీఆర్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు 2 ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టీడీపీ మొత్తం ఉండేది. ఇప్పుడు వైసీపీ, టీడీపీ జస్ట్ ఆంధ్రాకే పరిమితం అయిపోయాయి. ఏమో తెలంగాణ టీడీపీకి ఈయన నేతృత్వం వహించుకోవచ్చు. తప్పేముంది? అటువైపు లోకేష్, ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్ ఉండొచ్చు. హ్మ్. అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. హీ కెన్ హ్యాండిల్ ఆల్సో. తనకు అన్ని విషయాలపైన మంచి పట్టుంది. ఆ నాలెడ్జ్ ఉంది. హీ కెన్. థాంక్ యూ.